మంచిర్యాల కార్పొరేషన్లో 43, 44 డివిజన్లో మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రచారంలో పాల్గొన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆ ప్రచారం ఎలా ఉంది, ఎట్లా ప్రజలు ఎలా 43, 44 వార్డ్స్లో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాం. 43 నుండి చిల్వేరి జ్యోతి శ్రీనివాస్ గారు, 44 నుండి కోమాకుల కిషన్ గారు మా పార్టీ అభ్యర్థులుగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ప్రజల నుండి మంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. మీరు ప్రజలకు పోయినప్పుడు ఏం చెప్తున్నారు మేడం? మీరు అంటే ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి అన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మన 70 ఏళ్ళ చరిత్ర ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి గతంలో ఒక శ్మశాన వాటిక లేదు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి రాగానే ఒక పైలట్ ప్రాజెక్టుగా 102 రోజుల్లోనే గ్రీన్ క్రెమటోరియం నిర్మించడం జరిగింది. అది దేశంలోనే అంటే దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నుండి అవార్డు కూడా వచ్చింది. ఇంత రికార్డ్ టైంలో దేశంలో నిర్మించిన మహాప్రస్థానం బహుశా ఇది మొదటి స్థానమో రెండో స్థానమో రావడం జరుగుతుంది. అలాగే విద్యా వైద్యం మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి ఎయిడ్స్ ఇవ్వడం, లక్షల రూపాయల నిధులతో వాటిని బాగు చేయడం, అలాగే మంచిర్యాల నడుబొడ్డున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించుకోవడం, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇక్కడే ఉచిత వైద్యం అందడానికి వీలుగా, అలాగే ముఖ్యంగా తాగునీటి సమస్య. ఎండాకాలం వచ్చిందంటే మంచిర్యాలలో కానీ నస్పూర్లో కానీ నీటి ఎద్దడి ఉండేది. మేమే ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. ఈరోజు అవి ఫిల్టర్ చేసిన నీళ్లు ప్రతిరోజు ఇస్తున్నాం. ఇంకా రోడ్లు కానీ మిగతా ఏవైతే ప్రేమ్ సాగర్ రావు గారు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు, అదే మేము ప్రధానంగా ఇక్కడ మాట్లాడుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడుతున్నాం. తప్పకుండా ప్రజల నుండి చాలా మంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి ఎప్పుడు లేని విధంగా మాత్రం ఈ కార్పొరేషన్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ముక్తకంఠంతో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి మనతో పాటు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు.